వెల్కమ్ టు మనపటి వీడియోస్. తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికి కూడా గుడ్ న్యూస్. సో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ యందు. సో 4th నుంచి మనకు 5th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి 2-3 డేస్ ముందర రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టుగా ఈ హాల్ టికెట్స్ని అయితే నాట్ ఓన్లీ కాలేజ్ వెబ్సైట్లో కూడా ఇస్తారని చెప్పాను. సో టెన్షన్ పడకండి చెప్పాను, అదే విధంగా ఇచ్చారు. సో దీని లింక్ తర్వాత దీంట్లో ఎలా యాక్సెస్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ యూజర్స్కి మాత్రమే మనము ఇంటర్మీడియట్ గెస్ట్ పేపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఆల్మోస్ట్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా ముందు రోజు ప్రిడిక్ట్ చేసి ఇవ్వడం వల్ల సో ఆల్మోస్ట్ అదే పేపర్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఓన్లీ యూట్యూబ్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే 30 days ఫ్రీ ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట ఆన్లైన్లో. అలాగే దీని లింక్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, హాల్ టికెట్స్ లింక్. సో ఒకసారి జాయిన్ అవ్వండి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నేను ఇప్పుడు చూపించే వెబ్సైట్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ దానిపైన మనం పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ ఎల్స్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అని ఇచ్చారు. సో ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తెలుసుంటే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, లాస్ట్ ఇయర్ మీరు 10th క్లాస్ రాస్తారు కదా, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఎంటర్ చేయాలి? DDMMYYY ఫార్మాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 06/01/19 2030 అనో లేకపోతే 2020 అనో ఏదైతే ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ ప్రకారం ఇక్కడ ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఐఫన్స్ అనేది ఇంపార్టెంట్, మంత్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ని మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్. దాన్ని గెట్ హాల్ టికెట్ కొడితే మీకు హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ చూసుకుంటే మనము సెకండ్ ఇయర్ హాల్ టికెట్లో మీ రోల్ నెంబర్ ఆర్ఎల్స్ ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, అంటే రోల్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ ప్రాక్టికల్స్ ఎవరైతే రాసుంటారో వాళ్ళ ఆ ప్రాక్టికల్ రోల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. లేదా ప్రీవియస్ ఇయర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన, లాస్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఆ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇందాక చెప్పినట్టు DDMMYY ఫార్మాట్లో కానీ ఇస్తే అండ్ గెట్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇది ఎంటైర్ ప్రాసెస్. అండ్ గెస్ట్ పేపర్స్ ఇవన్నీ కూడా ఓన్లీ సబ్స్క్రైబ్ యూజర్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.